దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మే నెలలో ఆయన దేవాది దేవుని చేత పోషింపబడుతూ సంరక్షింపబడుతూ కాపాడబడుతూ ఇలాగున ఆఖరి పరిశుద్ధ దినంలోకి, ఆఖరి కాదండి, 5 నెలలో 5 పరిశుద్ధ దినాలు ఉన్నాయి. 4వ పరిశుద్ధ దినం వరకు తోడుకొని వచ్చిన దైవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన జీవం ఏ పాటది, అంతలో ఉండి ఇంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది కదా. మరి క్షణభంగురమైన మన జీవితాలను, మన ఊపిరిని ఆయన దాచిపెడుతున్నాడు. మరి ఆయన రెక్కల నీడలో సురక్షితంగా మనం భద్రపరుస్తున్నాడు. అంతేకాదు, ఆయన రెక్కలలో ఉన్న ఆరోగ్యం మనకు కలుగ చేపిస్తున్నాడు. మన ప్రాణమునకు దీర్ఘాయునకు ఆయన మూలమై ఉండి మన ప్రాణాలను నిలుపుతున్నాడు. ఆయనకు ఒక ఉద్దేశము, ప్రణాళిక కలిగి ఈ భూమి మీద మన ఆయుష్ను పెంచుతున్నాడు. మరి ఇవ్వబడిన ఈ ఆయుష్లో, ఇవ్వబడిన ఈ ఆరోగ్యంలో, పొందుకున్న కృపలు ఈవులన్నిటిలో ఆయన ఎట్టి విధంగా ఇంకా బెటర్ గా సేవించగలము, ఆయన సంతోష పెట్టగలమని ఆలోచిస్తూ మరి దేవుడిచ్చిన కట్టడలు, ఇచ్చిన ఆజ్ఞలు, ఆ న్యాయ విధులు, ఆ శాసనములు, ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా, మహిమ తెచ్చు పాత్రలుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయను గాక. మొదటి యోహాను పత్రిక మనము ధ్యానిస్తున్నాము. మరి యోహాను భక్తుడు అనేక విషయాలు రాస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఆయన రాసే విషయం ఏంటంటే, దేవుని ప్రేమించాలి, వెలుగులో నడవాలి, సహోదరుని ప్రేమించాలి. ప్రేమిస్తే నువ్వు వెలుగులో ఉన్నట్టు, మరి ప్రేమించకపోతే నువ్వు చీకటిలో ఉన్నట్టు అని ఖండాపథంగా చెప్తున్నట్లుగా మనం చూడగలము. ఈయన బోధ అంతట్లో కూడా అబద్ధము లేకుంటే నిజము, ప్రేమ లేకపోతే ద్వేషము, మరి వెలుగు లేకపోతే చీకటి అనేటువంటి అంశాల మీద ఆయన పదే పదే మాట్లాడుతూ వాటిని విశ్వాసులైన వారికి బోధిస్తున్నాడు. వాళ్ళ లోపల పాపానికి సంబంధించిన హేతు, చీకటికి సంబంధించిన హేతువు, మరి ఆ యొక్క ద్వేషానికి సంబంధించిన హేతు అనేది లేకుండా కంప్లీట్ గా నిర్మూలమైపోవాలి. ఆ ప్రేమలో వారు మునిగి తేలాలి, ప్రేమ వారిలో జాలువారాలి, ఆ ప్రేమ చేత వారు బద్దులు కావాలని చెప్తూ ప్రభు వెలుగులో నడుచుట ఎలాగుంటది, ప్రభువును వెంబడించుట ఎలాగుంటది, ప్రభువులో నిలిచి ఉండుట ఎలాగుంటది, ఒకవేళ నువ్వు నిలిచి ఉండకపోతే, నిలిచి ఉన్నామని కూడా నువ్వు దాని నువ్వు సరైన విధంగా నువ్వు జీవించకపోతే నీ జీవిత విధానము ఎలాగుంటుందని మరి ఇక్కడ భక్తుడు మరి అనేక విధాలుగా చెప్పిన మాటనే రకరకాల విధాలలో, రకరకాల కోణాల్లో ఆవిష్కరిస్తున్నట్లుగా మనము చూడగలము. మరి ప్రభు మన పాపములన్నిటి కొరకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలే కాదు, లోక పాపములన్నిటి కొరకు శాంతికరమై ఉన్నాడు. మరి మీరు పాపము చేయకుండా ఉండటానికి మాటలన్నీ నేను రాస్తున్నాను. ఎందుకు ఇంత నేను పదే పదే చెప్తున్నానంటే, పాపం అనేది మీ జోలిలో లేకూడదు. పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్తూ అదొక్కటే పాపం కాదు, గాని ఎవరినైనా మీరు ద్వేషిస్తే అది కూడా పాపమే. ఒకవేళ నువ్వు మరి వెలుగులో ఉన్నా అనుకుని ప్రవర్తిస్తూ చీకటి క్రియలు చేసావా, అది కూడా పాపమే. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను వెలుగులో ఉన్నాను అనుకుంటూ కూడా నువ్వు భ్రమంలో ఉన్నావా, అప్పుడు కూడా నువ్వు పాపంలో ఉంటావు. పాపము చేయవాడు మరి నిత్య జీవానికి వెళ్ళలేడు గనక పిన్ పాయింట్ లో నుంచి విశ్వాసులనే వారు తమ జీవితాలను సరి చేసుకోవాలని యోహాను ఉద్దేశించిన వాడే పదే పదే ఈ మాటలు మరి రాస్తున్నట్లుగా మనము చూడగలము. అతని చెప్పిన బోధనలో క్రీస్తు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలనే ఆజ్ఞనే ఇక్కడ మరలా ఆయన చెప్తున్నాడు. మరొక క్రొత్త ఆజ్ఞగా చెప్తున్నాడు. మొట్టమొదటిగా 19వ అధ్యాయము లేవి కాండంలోనే ఏమి చెప్పబడింది? ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిను ప్రేమించాలని ఎప్పుడో ఆ యొక్క కాండాలు, మరి యొక్క ఆజ్ఞలు ఎప్పుడైతే ఇవ్వబడినాయో అప్పుడే చెప్పబడింది ఆ మాట. ఆ మాట పాత నిబంధన గ్రంథం మొదలుకొని ఇప్పుడు ఈ నూతన నిబంధన గ్రంథంలో క్రీస్తు బోధలను మొదలుకొని
క్రీస్తును అనుసరిస్తున్న శిష్యులు కూడా అదే మాటను మరి ఎంఫసైజ్ చేస్తూ దాన్ని మరి ప్రత్యేకంగా ఉటంకిస్తూ ఆ మాటలు చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే దేవుని హృదయము, దేవుడు మానవాళి ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని ఆజ్ఞల రూపంలో మానవునికి ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు వాటిని పాటిస్తూ వచ్చారు. ఆయనను అందులో తప్పిపోయారు గనక ఆ వాటిని నెరవేర్చడానికి క్రీస్తు ప్రభుని ఈ లోకంలోకి పంపించి ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చువానిగా చేసి ఉన్నాడు. ఈ ఆజ్ఞలు నెరవేర్చిన తర్వాత మరి ప్రభు రెండు ఆజ్ఞలుగా వాటిని స్థిరపరిచాడు. దేవుని ప్రేమించండి, మరి అంతేకాదు నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించండి అని చెప్పాడు. అంతేకాదు నీ పొరుగు వాని ప్రేమించడంటే ఒకరినొకరు తగ్గించుకోవాలి, ఒకరినొకరు హెచ్చించుకోవాలి, ఒకరికొకరు లోబడి ఉండాలి, ఒకరినొకరు ఘనపరచుకోవాలని ఆయన ప్రేమ ఎట్టుదో తన క్రియలలో మరి క్రియాపూర్వకంగా వారికి కనపరిచాడు. ఇప్పుడు యోహాను భక్తుడు ఆ విషయాలన్నిటినీ క్రోడీకరిస్తూ ఇంకనో డీటెయిల్ గా మరి సంఘానికి, ఆ దినాలలో ఉన్న విశ్వాస సంఘానికి, విశ్వాసులకి మరలా ఈ మాటలను ఎత్తి చూపిస్తూ క్రొత్త ఆజ్ఞగా ఇస్తున్నాను. ఏంటా క్రొత్త ఆజ్ఞ? మీరు మరి ఆ యొక్క ప్రేమలో మీరు నిలిచి ఉండాలి, వెలుగులో నిలిచి ఉండాలి. ఎన్నటికి కూడా మీరు ద్వేషం అనేది మీ జీవితాలలో ఉండకూడదని ఆయన ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నట్లుగా మనము చూడగలం. అంటే మానవుని హృదయం ఎలా ఉంటదంటే కొంచెంలో తప్పిపోద్దండి. అంతవరకు ప్రేమతో నింపబడ్డాం అనుకుంటాం, చాలా ప్రేమిస్తాం అనుకుంటా, కానీ కొంచెం ఏదైనా కోపం వచ్చే పని చేయగానే మనలో ద్వేషం పెళ్ళుబుకుపోద్ది, మనలో కోపం కట్టలు దంచుకుపోద్ది. అంటే క్షణమాత్రంలోనే మన హృదయము మనలో నుంచి అదుపు తప్పిపోతా ఉంటది, మన ఆలోచనలు అదుపు తప్పిపోతా ఉంటాయి, మన నోటి మాటలు కూడా అన్కంట్రోల్ గా అయిపోతాయి. ఎదుటి వారిని ఆ ప్రేమతో వ్యవహరించవలసిన విధానములో ద్వేషంతో కూడిన మాటలన్నీ కూడా ఏదేదో మనం మాట్లాడేస్తూ ఉంటాం. అంటే మీ లోపల, మీ అంతరంగ స్వభావం లోపల, మీ ఆత్మీయ లోతులు లోపల మీరు ఏం చేయాలంటే దానిని, ఆ ద్వేష భావాన్ని మీరు పెరికి వేసుకోవాలనేది ఇక్కడ భక్తుడు పదే పదే చెప్తున్నట్లుగా మనము చూడగలము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. 10, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. అంటే ఇక క్రీస్తులో నడవటానికి, నిత్య జీవానికి వెళ్ళటానికి, పరలోక రాజ్యంలో నిత్య మహిమలో జీవించడానికి ఇంకా అభ్యంతరాలు ఏమి లేవు. అభ్యంతరాలన్నీ తీసివేయబడి, దేని బట్టి తీసివేయబడి? తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ఇక్కడ ఆత్మీయ జీవితము అసలు ఎంత కనెక్టివిటీలో ఉందంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశుద్ధంగా జీవిస్తున్నారు, మరి చాలా మరి దేవుని కొరకు నీతిగా జీవిస్తున్నారు అని అనుకున్నా కూడా అనుదిన జీవిత యాత్రలో తన చుట్టూ ఉన్న ప్రతి సంబంధ బాంధవ్యంలో కూడా ఆ ప్రేమ స్టేటస్ మెయింటైన్ చేయగలగాలి. ఒక్కరితోనే కాదు, దేవునితో ఒక్కడితోనే కాదు, ఆయనతో నేను అడుగులు నీతిగా వేస్తున్నాను, ఆయన వెంబడిస్తున్నానంటే కాదు, మన యొక్క జీవితము సహవాసంతో కూడినది. ఎవరు కూడా వ్యక్తిగా ఈ లోకంలో క్రీస్తులో జీవించలేరండి. ఇది సహవాసంతో కూడినది, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ తో కలిగినటువంటి జీవితం గనక వ్యక్తికి మధ్య మరి ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు ఉండాలి గనక, అది భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేకుంటే బిడ్డలు కావచ్చు, ఏదైనా కూడా అన్ని సంబంధ బాంధవ్యాలలో ఏం చెప్తున్నాడు? మీరు సహోదరుని ప్రేమించువాడు గనుక తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. హల్లెలూయా! ఇదండి మనం తీసుకోవాల్సిన స్టేట్మెంట్. నేను అందరినీ ప్రేమించేవాడను, నేను వెలుగులో ఉన్నవాడను, ఇక నాలో అభ్యంతర కారణమేమీ లేదు. హల్లెలూయా! ఈ
ఒక స్టేట్మెంట్ లేకుంటే ఈ మాట మన జీవితానికి నిజంగా ఆపాదించబడితే, నిజంగా అప్లై చేయబడితే, ఇక మన లోపల ఎక్కడ కూడా పిన్ పాయింట్ లో కూడా పాపం లేనట్టు, ఇంకెక్కడ కూడా దేవునికి మనకి మధ్య ఇక తేడా లేనట్టు, దేవునికి మనకి మధ్య ఇక ఏ మాత్రం కూడా అసలు ఇక కనెక్టివిటీలో ఆయనకి మనకి మధ్య ఏ మాత్రము కూడా ఇక అడ్డంకి లేనట్టండి. మరి అడ్డంకి ఎందుకు వస్తుంది? అప్పుడప్పుడు ఈ యొక్క ఏదో చిన్న చిన్న విషయాలు వచ్చి ఆ, కొంచెం బ్రేక్ వస్తా ఉన్నది. ఈ యొక్క కోపాలు కొంచెం ఇవన్నీ కూడా మధ్య మధ్యలో బ్రేక్ చేస్తా ఉన్నాయి. దేవునికి మనకి మధ్యన కనెక్టివిటీని మనం బ్రేక్ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ యొక్క కూడిక చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో ఏమవుతా ఉన్నది? నెట్ కనెక్షన్ పోతా ఉన్నది. పోయి మళ్ళా అది కనెక్టివిటీ కావటానికి మరలా కొద్ది సమయం పడతా ఉంది. లైక్ వైజ్ క్రీస్తుతో మన సహవాసంలో, దేవునితో మన సహవాసంలో, అనుదిన జీవిత యాత్రలో మరి వచ్చేటువంటి అబ్స్టికల్స్ అన్ని మన ఏం చేస్తున్నాయి అంటే ఆ యొక్క కనెక్టివిటీని బ్రేక్ చేస్తున్నాయి. మరలా దాన్ని మనము పునరుద్ధరించుకోవాల్సి వస్తా ఉన్నది. చూడండి, ఇది మరి ఎంత ప్రాముఖ్యమైన ఆజ్ఞగా, పాపము యొక్క ద్వేషముతో ఇమిడిపోయినది, పాపము చీకటితో ఇమిడిపోయినది గనక ఈ చీకటిని మనం విసర్జించాలి. చీకటిని అంటే చీకటి కార్యాలను మనం విసర్జించగలగాలి. ద్వేషానికి సంబంధించిన ఆ యొక్క ఫీలింగ్ ఏదో ఆ ద్వేషానికి సంబంధించిన ఆ గుణ లక్షణాన్ని, ఆ స్వభావాన్ని మనము విసర్జించబద్దులమై ఉన్నాం. 11, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగ చేసిన గనక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలీదు. ఇది ఈ విషయం మనం ఆలోచిస్తే గనక చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చాలా సార్లు మనకు కోపం వచ్చినప్పుడు మన విచక్షణ జ్ఞానము మనం కోల్పోతామండి. ఎదుటి వారి మీద కోపం ఒక్కటే మనకు కనిపిస్తుంది గాని వారిలో ఉన్న అవిధేయతలు, అవలక్షణాలు, లేకుంటే వారు జీవితంలో ఏమేం పొరపాట్లు చేస్తారు ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. కానీ వారిలో ఉన్న మంచితనం మన గుర్తురాదు. ఏమైపోతామంటే చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగు చేస్తును గనక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. మనకేమైపోద్దంటే ఒక గుడ్డితనం వచ్చినట్లుగా, ఒక ఆత్మీయ గుడ్డితనం వచ్చినట్లుగా అసలు మనం నిజంగా క్రైస్తవులము, విశ్వాసులము, మరి దేవునిలో వేరుపారిన వారము, లేకుంటే చాలా వాక్యము తెలిసిన వారము, వాక్యము బోధించే వారము, అసలు ఇవన్నీ కూడా మొమెంటరీగా మనం మర్చిపోతామండి. ఈ ద్వేషము ఎప్పుడైతే మన లోపల ప్రవేశిస్తుందో అసలు ఇవన్నీ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, అప్పటి వరకు ఉన్న భక్తి జీవితం అంతా కూడా ఒక పక్కకు వెళ్ళిపోద్ది. ఇది పొడసూపినప్పుడు ఇదంతా కూడా మరలా మనం పోగొట్టుకున్నట్లుగా అయిపోతా ఉన్నాం. ఇదంతా కూడా అప్పుడు దాకా సంపాదించుకున్న ఆ పరిశుద్ధత అంతా, ఆ భక్తి జీవితం అంతా ఒక పక్కకు వెళ్ళిపోయి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? చివరికి మరలా ఫస్ట్ స్టెప్ కి, ఆ చీకటి అనే స్టెప్ కి మనం వెళ్ళిపోతా ఉన్నాం. మన నిజంగా చూస్తే చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగ చేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలీదు. ఆ మొమెంటరీస్ లో మనం ఏం మాట్లాడుతున్నామో తెలీదు, ఎలా బిహేవ్ చేస్తున్నామో తెలీదు, మన ఆత్మీయ స్టేటస్ ఎక్కడికి వెళ్తున్నామో తెలియనటువంటి అంత దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. కనుక భక్తుడు ఎంత కాషియస్ మన చేస్తూ రాసిన మాటనే, చెప్పిన మాటనే వివిధ కోణాలలో నుంచి ఇక్కడ ఆవిష్కరిస్తున్నాడండి. ఒకే మాటను, ఒకే విషయాన్ని వివిధ విధాలుగా ఆయన అర్థం చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. మానవుని యొక్క ఆత్మీయ స్టేటస్ ఎలా ఉంటది, ఈ యొక్క పాపం అనేది ఎలాగున ఏ రూపంలో ప్రవేశిస్తుంది, ఎలాగున దేవుని నుంచి అతను దూరపరుస్తుంది, దుష్టుడైన సాతాను ఏ విధంగా మన ప్రేరేపించి దేవునికి దూరం చేస్తాడనే విషయాలు ఇక్కడ యోహాను మనకు రాస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే మనము చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క ఆత్మ స్పృహలో ఉండాలండి. మనము నేను క్రీస్తు బిడ్డను, దేవుని ప్రేమ పొందుకున్న దానను, దేవుని ప్రేమకు బద్దురాలనైన దానను, నేను ప్రభువు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, నేను కూడా క్షమించే అలవాటే కలిగి ఉండాలి గాని ద్వేషం కలిగి ఉండకూడదు, ఈ కోపం నాకు కలిగి ఉండకూడదు. దీన్ని నేను సాధన చేయాలి, దీన్ని నేను జయించాలి, దీనిని నేను
విసర్జించాలనే ఈ స్పృహలో మనం ఉండాలి. కోపం ఖచ్చితంగా వస్తుంది. ఎదుటివారు ఏ కొంచెం మరి తేడాగా ప్రవర్తించినా మనలో కోపం పొడసూపుతుంది. వెంటనే ఆ కోపాన్ని నిగ్రహించుకునే శక్తి కావాలి. ఆ కోపాన్ని అణిచి వేయగలిగిన శక్తి కావాలి. నేను ఎన్నటి ఒక సందర్భంలో నేను గట్టిగా మాట్లాడుతూ ఎవరి మీద నాకు కోపం వచ్చేసింది. జస్ట్ ఏదో సందర్భంలో మాట్లాడుతున్న మాటలో ఒక వ్యక్తి మీద నాకు కోపం వచ్చింది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించాడు. ఎందుకు కోపం వస్తుంది ఆ వ్యక్తి మీద? ఎందుకు నీ మనసులో వారి గురించి నెగిటివ్ గా ఆలోచిస్తా? రియల్లీ ఇట్ వాజ్ హ్యాపెన్ ఎస్టర్డే ఈవినింగ్. ఏదో సందర్భంలో నా లోపల ఈ కోపం పడసూపిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించాడు. నువ్వెందుకు ఆ వ్యక్తి గురించి తేడాగా నువ్వు ఆలోచిస్తున్నావు? నెగిటివ్ గా ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, మనము ఎదుటి వారి గురించి ఏది ఆక్షేపణ చేసినా జరుగుతున్నటువంటి ఏంటంటే మన ఆత్మ మలినపరచబడుతుందండి. మన ఆత్మీయ జీవితం చీకటిలోకి వెళ్ళిపోతుంది. మన ఆత్మకు పాపము, ఆ మక్కిలము అంటుతా ఉన్నది. నాకు నిన్న ఈవినింగ్ ఎంత స్పష్టంగా అర్థమైందంటే, నేను ఎందుకు ఆలోచిస్తున్నా, వై ఆర్ థింకింగ్ అబౌట్ దిస్ అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ప్రశ్నార్థకం వేశాడు. వెంటనే ప్రభువా నన్ను క్షమించు అంటే, ఒక క్షణము నా మనస్సు ఎక్కడికో వెళ్ళబోయింది. ఆత్మదేవుడు నన్ను హెచ్చరిక చేసి నా ఆత్మీయ స్పృహ నాకు కలుగ చేసి, ఐ షుడ్ నాట్ థింక్ లైక్ దిస్ ఆల్సో అని కూడా పరిశుద్ధాత్మదేవుడు నన్ను హెచ్చరిక చేశాడు. అంటే ఆత్మదేవుడు మన వెనక్కి లాగుతానే ఉంటాడు, బోధిస్తానే ఉంటాడు, హెచ్చరిక చేస్తానే ఉంటాడు, జ్ఞాపకం చేస్తానే ఉంటాడు, మన బలవంత పెడతానే ఉంటాడు. పాపం జోలికి వెళ్లకుండా మరి ఆయన అది ఆ జోక్యం చేసుకుంటూనే ఉంటాడు. వెంటనే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మకు ప్రతిస్పందించాలి. ఆ సున్నితత్వము మనం అలవర్చుకోవాలండి. పరిశుద్ధాత్మలో ఆయన తాకిడిని మనము అలవర్చుకున్నప్పుడు ఆ సెన్సిటివ్లోకి మనం వెళ్ళినప్పుడు మరి వెంటనే ఇమ్మీడియట్ గా మన లోపల ఆత్మకార్యము జరుగుద్దండి. ఇది ప్రాక్టికల్ లైఫ్స్. మనకి ప్రాక్టికల్ గా ఇవన్నీ కూడా మనం పాటించబద్దులమైన మనం చాలా సార్లు అనుకుంటాం, నేను చాలా పరిశుద్ధురాలను, చాలా నీతిమంతు. ఎస్, వీఆర్ రైటియస్, వీఆర్ హోలీ పీపుల్, వీఆర్ పర్ఫెక్ట్ పీపుల్. కానీ అందులో నుంచి ఒక క్షణమాత్రలోనే బయటకు వచ్చే పరిస్థితి కలుగుద్దు గనక అక్కడ మనం స్టాండ్ కావాలి. అక్కడ మనం స్థిరచిత్తులుగా ఉండాలి. అక్కడ మనం నిలిచిపోవాలి. ఏదైతే అభ్యంతర కారణమో పొడసూపుతుందో అక్కడ దాన్ని మనం కట్ ఆఫ్ చేయగలిగిన పరిస్థితిలో మనం ఉండాలండి. బా చూడండి, ఇది ఎంత కష్టతరమైనదో, ఎంత సాధనతో కూడిన పనో చూడండి. వెలుగులో ఉన్నవాడు, అతనిలో ఇక అభ్యంతర కారణమేమీ లేదు. సహోదరుని ప్రేమించే వాడిలో ఇక అభ్యంతర కారణము ఏమీ లేదు. అంటే కలిసిపోతామండి, ఒకరితో ఒకరు కలిసిపోతాం. ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉప్పొంగుతా ఉంటది. ఇక వారిలో ఏ పాపాలు, ద్వేషాలు, నెగిటివిటీ అసలు మనకు కనిపించవండి. నిజంగా వారి కొరకు ఏం చేయాలి ఇది బెటర్, ఏమేమి మనం బెటర్ చేసి వారిని ప్రేమించగలం, ఇంకా ఏమి శ్రద్ధగా వారిడల మనం ప్రవర్తించగలం, వారి కొరకు మనం తిరిగి ఏమి ఇవ్వగలము, ఈ తపన మనలో వచ్చేస్తుందండి. క్రీస్తు చూపించిన ప్రేమ కూడా అదే. ఈ మానవాళి ఎడల నేనేం చేయాలి, నన్ను పంపించు ప్రభా, నన్ను పంపించు తండ్రి, నేను వెళ్తానని వచ్చిన ఆయన ఈ మానవాళిని తన వైపు ఆకర్షించుకోవటానికి, దేవుని రాజ్యములోనికి వారు ప్రవేశించడానికి ఆయన చేయగలిగిన ప్రయాసంతా పడ్డాడు. ఎన్నో బోధలు చేశాడు, వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క దయ్యపు రోగ శక్తులన్నిటి నుంచి విడిపించాడు. ఆయన ఫిజికల్ గా ఆయన ఏమి చేయగలిగాడో అన్ని చేశాడు. అవిశ్రాంతంగా పని చేశాడు, నిరంతరం ప్రార్థన చేశాడు కదా. ఆకలి దప్పులు మర్చిపోయి తన జీవితాన్ని ప్రజల కొరకు అంకితం చేశాడు కదా. తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. మరి అంతేకాదు, ప్రేమ ఎట్టిదో తన క్రియలలో కనపరిచాడు. అంతేకాదు, కొద్ది మందిని తర్బీదు చేశాడు. తన పోలికలో, తన స్వరూపంలో, తన తర్వాత ఎలాగనో కొద్ది మంది తను వెంబడించాలో వారినందరూ కూడా ట్రైన్ అప్ చేశాడు. ఆఖరిగా ఆయన ఏం చేశాడండి? సిలువలో బలియాగమయ్యి ఆ
రక్తము కార్చి ప్రాణం పెట్టి, అసలు ప్రేమ అంటే ఇది, ప్రేమకు పరాకాష్ట ఇది, నా ప్రాణాన్ని మీకు ఇచ్చి వేయటమే. ఇంతకు మించి ప్రేమ అంటే ఏంటో ఇక నేను మీకు ఇన్ని రోజులు నేను మాటల్లో చెప్పాను. క్రియాపూర్వకంగా ఇది నేను చేసి చూపిస్తున్నానని ప్రభు మన ఎదుట ఒక మాదిరి వదిలిపెట్టి వెళ్ళాడండి. మన ఎదుటి వారి కొరకు ప్రాణం పెట్టగలమా? ఎదుటి వారి కొరకు మనము రక్తం కార్చగలమా? మనం చేయలేమండి. రక్తంతో పోరాడినట్లుగా మీరు పాపముతో పోరాడలేదండి. హెబ్రీ పత్రికలో రాసి ఉంటది. మనం ఎన్నడూ కూడా పాప విషయంలో పోరాడాం. అంటే పాపాన్ని విడిచిపెట్టడానికి మనం పోరాడాం, ప్రయాసపడ్డాం. కానీ పాపముతో మనము పోరాడల, రక్తము కార్చేంతగా పోరాడల. మన బదులుగా ప్రభు రక్తము కార్చి ఆ పాపముతో, చీకటితో, ద్వేషముతో ఆయన పోరాటం చేశాడు. పోరాటం చేసి నిన్ను నన్ను కూడా ఆ ప్రేమలో బద్దులు కమ్మని పిలిపిస్తా ఉన్నాడు కదా. అలాంటి ఆది అపోస్తులు మరి ఎలాగున వారు ఐక్యపరచబడ్డారండి. అసలు వాళ్ళు అనుదినము ఒక్కరితో ఒకరు కలిసిపోయారంట. అసలు ఒక్క దినాన్ని 3,000 మంది, ఒక్క దినాన్ని 5,000 మంది రక్షింపబడినప్పుడు ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి అవి. ఎంత మరి ఆ వ్యక్తులందరూ వారి వారి యొక్క భావాలు, వారి వారి యొక్క ఉద్దేశాలు, వారి వారి యొక్క స్వభావము, వారి వారి యొక్క అలవాట్లు, వారి వారి యొక్క జీవిత విధానము, వారి యొక్క పద్ధతులు, వారందరూ కూడా ఎట్టి విధంగా సమిష్టిలోకి వచ్చేసారు. ఒకే కుటుంబంగా ఎలా వచ్చారు వాళ్ళు? ఆ ప్రేమతో నింపబడ్డారు. వారిలో ఉన్న ద్వేషాలు వెళ్ళిపోయినాయి, వారిలో ఉన్న విభేదాలు వెళ్ళిపోయినాయి. అక్కడ రకరకాల మరి ఆ యొక్క మరి ఏమనొచ్చు, కులాలు అంటే క్లాన్స్, వాళ్ళ గోత్రాలు కదా, డిఫరెంట్ గోత్రాలు కదా, డిఫరెంట్ గోత్రాలు వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా కదా, రకరకాల మరి ఇంటి విధానాలు అయి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా. అయినను వారందరూ కూడా సమిష్టిగా వచ్చేసారు. ఇక బీద తేడా లేకుండా వెళ్ళిపోయిందండి. గొప్ప మరి లేకుంటే బీద ధనిక లేకుంటే పేదవాడనేటువంటి ఆ తేడా లేకుండా అయిపోయిందండి. వారందరూ కూడా సమిష్టిగా వచ్చేసారు. దేవుని ప్రేమ రాజ్యం అంటే అదేనండి. ఒకరితో ఒకరు కలిసిపోట, మరి ఏ తరతమ భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా కలిసిపోవటం అండి. హల్లెలూయా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42 నుంచి చూస్తే గనక వారంతా అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు తెగక ఉన్నారంట. ఇక వారికి ఆ కంటిన్యూషన్ లో ఎక్కడ పోయినా కలిసి వెళ్తున్నారు, కలిసి మాట్లాడుతున్నారు, కలిసి వంట చేసుకుంటున్నారు, కలిసి భోజనం చేస్తున్నారు కదా, కలిసి తింటున్నారు, కలిసి రొట్టె విరుస్తున్నారు. ఒకరితో ఒకరు సహవాసం, అందరూ కలిసి సహవాసంలో ఉన్నారు, ప్రార్థనలు కొనసాగుతున్నారు. ఇంకేం చేశారట? విశ్వసించిన వారు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. నాకు కలిగింది తీసుకొచ్చి అక్కడ పెట్టాను, వేరే వాళ్ళకి కలిగింది అక్కడ తీసుకొచ్చి పెట్టారు. మరి అసలు లేనివాడు కూడా అక్కడే ఉన్నాడు. కలిసి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఇంకా ఏం చేశారట? ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. అబ్బాబాబా, ఇది ఈ హైలైట్ అండి. అసలు ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతటిలో మరి హైలైట్ అనేటువంటి కార్యం ఏంటంటే వారుకున్న చరస్థిరాస్తులను అమ్మివేశారట. అమ్మివేసి అక్కడి కొలది పంచి పెట్టారంట. ఆస్తి అమ్మేసి అవస్థితిలో ఉన్న వాళ్ళకి పంచి పెట్టారంటండి. అసలు ఊహించటానికి కూడా వీలు కానటువంటి కదా. ఆస్తులను ఎలా సమకూర్చుకోవాలి, మోసం చేసైనా, అక్రమం చేసైనా కూడగట్టాలి కదా, పిసినారుతనంతో కూడగట్టాలి, తినకుండా కదా, ఖర్చు చేయకుండా భద్రంగా రూపాయి కూడగొట్టి కూడగట్టి మనం ఏం చేస్తాము? ఆస్తులను సంపాదిస్తాము కదా. చరస్థిరాలను అమ్మివేసి అందరికి వారి వారి అక్కర పంచిపెట్టిరి. అబ్బాబా, ఇదండి ప్రేమకు పరాకాష్ట. ఇదండి ఎదుటివాడిని ప్రేమించండి కడుపులోంచి తీసి పెట్టేయటమేనండి కదా. వాడికి ఇవ్వాల్సిన కూడా ఇవ్వం, దాచిపెడతాం. వాడికి ఎట్లా అందకుండా చూద్దామా, వీడిని ఎట్టి విధంగా సాధిద్దామా అని
అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ప్రేమ అంటే ఏంటో ఇక్కడ ఆది అపోస్తలులు, ఆదిమ సంఘంలో జరిగిందండి. ఈ ప్రేమ ఏకత్వంలోకి రావాలని ఇక్కడ భక్తుడైన యోహాను చెప్తున్నట్లుగా చూడగలం. ఆ యొక్క విశ్వాసంగా ఆ యొక్క క్రైస్తవత్వం ప్రారంభించబడిన తర్వాత ఎలాగున కార్యాలు ఆత్మకార్యము బైబిల్ పద్ధతి, దేవుని పద్ధతి, దేవుని హృదయము అక్కడ అమలుపరచబడింది. దేవుడు ఏమనుకున్నాడు? అందరూ నాకు పుట్టిన వారందరూ సమానంగా ఉండాలి. నాకు పుట్టిన వారందరూ నాతోనే, నాకు పుట్టిన వారందరూ కూడా నాతో నిత్య మహిమలో పరలోక రాజ్యంలో ఉండాలి అని ఆయన ఎంతగానో అభిలషించాడు. కానీ వారందరూ తప్పిపోయిన తర్వాత తన కుమారుని అనుగ్రహింప చేసి తిరిగి వాళ్ళు దత్తపుత్రులుగానైనా వారిని తీసుకుంటారని ఆయన అభిలషించాడు. ఆ దత్తపుత్రులుగా చేయబడిన మనలో ఏముండాలండి? దత్తపుత్ర లక్షణాలు. ఒక తండ్రి దగ్గరికి వేరే కుటుంబం వచ్చిన కుమారుడు దత్తపుత్రుడుగా అయినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వాడుగా ఎలా అయిపోయాడో ఇప్పుడు మనము క్రీస్తు ద్వారా దత్తపుత్రులుగా చేయబడి క్రీస్తు గుణ లక్షణాలు ధరించి క్రీస్తు మాదిరిలో క్రీస్తు అడుగుజాడల్లో మనం నడుస్తూ ఈ ప్రేమ మరి యొక్క మరి ఈ ప్రేమలో మనం నిలిచి ఉండుదుము గాక, క్రీస్తులో వెలుగులో మనము నిలిచి ఉండుదుము గాక కదా. మరి ఈ ప్రేమే ప్రాముఖ్యంగా మరి భక్తుడు చెప్తున్నాడు. అట్టి విధంగా సహోదరుని మనం ప్రేమిద్దాము. సహోదరుని కొరకు మనం ప్రాణం పెట్ట బద్దులమైన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆత్మకార్యం చేస్తుండగా ఆత్మకు మనం లోబడదాము. ఆత్మ ప్రేరేపణ మనలో అనుగ్రహింప చేసినప్పుడు వెంటనే మనం వినమ్రులం అవుతాం. ఇది నువ్వు చేయొద్దు, ఇది నీకు తగినది అంటే వెంటనే అక్కడ ఒక నిమిషం ఆగి వివేచించుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభులో తిరిగి మనము ఆ కనెక్టివిటీలో మనము కొనసాగుదాము. సహోదరుని ప్రేమించు వానిలో అభ్యంతర కారణము ఏమీ లేదు. మనలో కూడా క్రీస్తులో నడిచే మనలో ఎటువంటి అభ్యంతర కారణము లేకుండా ఈ క్షణంలో మన కన్ను మూస్తే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. ఈ క్షణంలో ప్రభు వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. అట్టి విధంగా మన ఆత్మీయ జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటూ క్రీస్తు కొరకు జీవించటానికి ఆయన తన కృప మనకు అనుగ్రహింప చేయను గాక. ఆ ప్రేమ మనలో నుంచి జాలువారి అనేక మందికి ఆ ప్రేమను పంచి పెట్టును గాక. దేవునికే మహిమ కలుగును గాక.